రేపటి నుంచి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐ. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాక్ ఇన్ టు యాక్షన్ అగైన్. రోహిత్ శర్మ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ రిచ్ ఓడిఐ ఫామ్. నెంబర్ 1 ఓడిఐ బ్యాటర్ కూడా ఈ ఫార్మాట్లో కరెంట్లీ. అండ్ ఇంకా 98 రన్స్ కొడితే హీ విల్ బి జాయినింగ్ ఎలీట్ క్లబ్ ఆఫ్ 20,000 ఇంటర్నేషనల్ రన్స్. ఇంతవరకు ముగ్గురు ఇండియన్ క్రికెటర్సే సాధించారు ఇది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ అండ్ విరాట్ కోహ్లీ. అండ్ విరాట్ కోహ్లీకి ఫేవరెట్ వెన్యూ రాంచీ. యావరేజ్ ఎంత తెలుసా? 190+. 4 మ్యాచ్లు ఆడితే 2 సెంచరీలు కొట్టేస్తున్నారు. సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ ఈ ఫస్ట్ ఓడిఐ ఆడే ముందు. అయితే రాంచీలో ఆడుతున్నారు. కానీ బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూడండి ఇండియాది. దీంట్లో రుతురాజ్ హ్యాస్ టు వెయిట్. ఇండియా సౌత్ ఆఫ్రికా సిరీస్లో తినక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చిన తర్వాత కూడా యశస్వి జైస్వాల్కి ముందే ఆపర్చునిటీ దొరుకుతుంది. ఎందుకంటే ముందు నుంచి టీంలో ఉన్నాడు, థరోలీ డిజర్వింగ్. కానీ దీనికంటే పెద్ద టాకింగ్ పాయింట్ అట్ నెంబర్ 4 ఎవరు ఆడతారు? రిషబ్ పంతా, తిలక్ వర్మనా? ఇద్దరు వికెట్ కీపర్లను ఆడిపిస్తారా అలాంగ్ విత్ కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్? లేకపోతే తిలక్ వర్మ ఏషియా కప్లో అద్భుతమైన ఫైనల్లో నాకౌట్ మ్యాచ్ గెలిపించాడు, తన్ను ఆడిపిస్తారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే. మరి నాకు అనిపిస్తుంది ఇండియా రిషబ్ పంత్ని ఆడిపించచ్చు. కానీ నన్ను పర్సనల్ అడిగితే తిలక్ వర్మ డిజర్వ్స్ అన్ ఆపర్చునిటీ అనిపిస్తుంది. మరి దీని గురించి మీరేమంటారు? కింద కమెంట్ చేయండి.